చూస్తే కేజ్రీవాల్ కస్టడీపై ఢిల్లీలోని సిబిఐ కోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టులో కేజ్రీవాల్ సొంతంగా వాదనలు వినిపించారు. తనను ఇరికించడమే ఈడీ లక్ష్యంగా పెట్టుకుందని కేజ్రీవాల్ ఆరోపించారు. సిబిఐ 31,000 ఈడీ 25,000 పేజీలతో ఛార్జ్షీట్లు వేశాయని, కానీ ఎక్కడా తన పేరు లేదని ధర్మాసనానికి తెలిపారు. మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన 7 వాంగ్మూలాల్లో 6 స్టేట్మెంట్లలో తన పేరు లేదన్నారు. అలాగే లిక్కర్ కేసులో 1000 కోట్ల అవినీతి జరిగిందన్నారని, ఆ 1000 కోట్లు ఎక్కడికి వెళ్లాయని ఈడీ, సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఇదిలా ఉంటే శరత్ చంద్రారెడ్డి అరెస్టు తర్వాత బీజేపీకి ఆయన 50 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. కేజ్రీవాల్ సొంతంగా కూడా వాదనలు వినిపించుకున్నట్లు తెలుస్తుంది. అలాగే కస్టడీపై వాదనలు ముగిసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, రౌజ్ అవెన్యూ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ను హాజరుపరిచారు ఈడీ అధికారులు. సుదీర్ఘంగా వాదనలు కొనసాగి ఈరోజు స్వతహాగా కేజ్రీవాలే కోర్టు ముందు తన వాదనలు వినిపించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపైన, అదేవిధంగా లిక్కర్ కేసుకు సంబంధించిన అంశంలో పూర్తిగా కూడా కేసు ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా తనను ఈడీ ఇరికించే లక్ష్యంగా ఏ విధంగా విచారణ జరుగుతున్న అంశాలను కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇక సిబిఐ ఇప్పటివరకు 31,000 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అదేవిధంగా ఈడీ 25,000 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఎక్కడ కూడా తన పేరు ప్రస్తావించలేదని చెప్పారు. ప్రధానంగా బాగుంట రాఘవరెడ్డి విచారణ సందర్భంగా దాదాపు ఆయన 7 సార్లు స్టేట్మెంట్ను వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. 6 సార్లు ఎక్కడ కూడా తన పేరు చెప్పలేదు. 7వసారి మాత్రమే తన పేరు చెప్పించే విధంగా ఈడీ ప్రేరేపించిందన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అసలు ఢిల్లీ లిక్కర్ కేసులో 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. అసలు 100 కోట్లు ఎక్కడికి పోయాయని కూడా కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఎక్కడ అవినీతి జరగలేదనే అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. లిక్కర్ కేసులో సంబంధించి 100 కోట్లకు సంబంధించిన అంశంలో పూర్తిగా వివరాలు మా దగ్గర ఉన్నాయని కూడా ఈడీ ప్రత్యేకంగా కూడా వాదనలు వినిపించింది. మరోవైపు శరత్ చంద్రారెడ్డి అరెస్టు అయిన తర్వాతకి దాదాపు 50 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో బీజేపీకి ఇచ్చారు. అందుకే ఆయనను కేసు నుంచి తప్పించి అప్రూవర్గా మార్చి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. గతంలో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదన్న సమయంలో కూడా ఎక్కడ కూడా ఆయనకు బెయిల్ ఇవ్వలేదు. కానీ 50 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో, ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో అందించిన తర్వాతకి ఆయనకు బెయిల్ దొరికిందనే అంశాన్ని కూడా ఆయన కేజ్రీవాల్ ఈరోజు కోర్టు ముందు తన వాదనలు వినిపించారు. ఒకటి కేజ్రీవాల్ని ఇరికించడం, రెండవది ఆమ్ ఆద్మీ పార్టీ లేకుండా చేయడమే లక్ష్యంగా ఈడీ దాడులు చేస్తుంది. ఈడీ అందుకు భాగంగానే కేసులు పెట్టిందనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. మరోవైపు కేజ్రీవాల్ వాదించిన సందర్భంలో ఈడీ న్యాయవాదులు కూడా జోక్యం చేసుకుని అసలు 50 కోట్ల రూపాయల ఎలక్ట్రల్కి సంబంధించిన అంశంలో, ఎలక్ట్రల్ బాండ్స్ సబ్మిట్ చేసిన అంశంలో ఎక్కడ కూడా లిక్కర్ కేసుకు అదేవిధంగా ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధం లేదనే అంశాన్ని ఈడీ ప్రస్తావిస్తున్నాయి. ఇది క్విడ్ ప్రోకోకి దారి తీయదనే అంశాన్ని చెప్పారు. అసలు ఇందులో వాదనలు పెద్ద ఎత్తున కూడా జరిగాయని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ హవాలా ద్వారా డబ్బులు గోవాకు తరలించింది. గోవా ఎన్నికల్లో అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఆ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దానికి సంబంధించిన డేటా కూడా మా దగ్గర ఉందనే అంశాన్ని కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ సైతం కూడా ఇప్పటికే మేము భద్రపరచామనే అంశాన్ని కూడా ఈడీ వాదనలు వినిపించింది. అయితే ప్రస్తుతానికి ఇరువైపులా వాదనలు ముగిశాయి. అయితే తీర్పు రిజర్వ్ చేసి పెట్టారు. జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు. కావేరీ బవేజా ధర్మాసనం ముందు కొద్దిసేపటి క్రితమే వాదనలు ముగిశాయి. అరవింద్ కేజ్రీవాల్ వాదనలు వినిపిస్తున్న సందర్భంలో ఇంకెన్ని రోజుల పాటైనా తనను అరెస్ట్ చేసుకోవచ్చు, ఎన్ని రోజుల పాటైనా తనను కస్టడీలో పెట్టుకోవచ్చు. కానీ న్యాయం ఏంటనేది బయటకు వస్తుంది. ఇదొక రాజకీయ కుట్రగా ఆయన భావించారు. మరి కాసేపట్లో దీనిపైన రిజర్వ్ చేసిన జడ్జిమెంట్ను వెల్లడించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో వారం రోజుల పాటు కూడా మరో వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి విధించాలని కూడా అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ ఇవ్వాలని కూడా ఈడీ తన వాదనలు వినిపించింది. అయితే ఈడీ వాదనలకు ఎంతవరకు వారం రోజుల కస్టడీ విధిస్తారా, లేదంటే 5 రోజుల ఈడీ కస్టడీని మరోసారి కేజ్రీవాల్కి విధిస్తారా అనే అంశంలో కూడా మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ సతీష్.